పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పునీత జోజప్ప గారికి నవదిన జపములు. 4వ దినము. పునీత జోజప్ప ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజప్ప. తంత్రశోధనల జయము. ఆత్మము. తంత్రశోధనలను జయించిన పునీత జోజప్ప గారా, నేను ఈ విషయంలో చేయవలసినదేమి? పునీత జోజప్ప గారు, కుమారుడా, నీవు నాకు ప్రియపడ ఇష్టమైన ఎడల నీ యొక్క తంత్రశోధనలో మా శరణకు పరిగెత్తి మేము శోధనను జయించిన విధమును ధ్యానించవలెను. దీనికి సాకుడు తండ్రి అయిన మమ్ము అధిక పుణ్యవంతులను చేయును అవతరించిన సర్వేశ్వరుడు మాకు శోధన పంపుటకు పరిశుద్ధ కన్యమరియమ్మ బంధువురాలగు పునీత ఎలిజబెత్తమ్మను సంధించిన పిమ్మట తిరిగి 3వ నెలలో నజరేతునకు వచ్చినప్పుడు ఆమె గర్భము ధరించిన పరమ రహస్యమును మేము చెప్పనలవిగానే వ్యాకులముతో ఏమి చేయవలనని సందేహపడినను వ్యర్థమైన పొరపాట్లకు తావివ్వక దేవర తల్లిని అవమానపరచకయు ఆమెకు ఏదొక కస్తి రప్పించకయు ఉండి సర్వేశ్వరుని చూచి ఈ సందేశమును తీర్చవలనని ప్రార్థించితిమి. సర్వేశ్వరుడు మా మీద దయ ఉంచి పరలోక దూతలలో నొకరి ద్వారా చెప్పించినదేమనగా, దావీదు యొక్క కుమారుడు మీరు సందేహపడనేలా ఆమె పవిత్రాత్మ వలన గర్భము ధరించినది. ఆమె ఉదరము నుండి జన్మింపబోవు సర్వేశ్వరుడు ఏక కుమారుడు. వారికి జేసువనుడు దివ్యనామము ధరించను. వారే సకల మనుషుల యొక్క పాపములను పరిహరించెడువారు అని వెలిబుచ్చి దర్శనమై దూత మరుగైను. దీనిని విన్న తోడనే మాకు ముందుండిన వ్యాకులమంతయు మారి సంతోషమాయను. లోకమును పాపము నుండి రక్షించడు కాలము సమీపించినది అనియు, ఇది మా పత్ని మూలముగా సంభవించినదనియు, మేము వారిని ఎలుగెత్తి కౌగిలించి ముద్దు పెట్టను సాకు భాగ్యమైన కాలము దగ్గర పడినది తలంచినప్పుడు మా హృదయము కన్నీరు పుష్పము వలె వికసించి ఆనంద సంతోషముతో ఏలిన వారికి మేలిన స్తోత్రము చేతిమి. మేము ఆ కన్యపత్ని యొక్క భర్తగా నుండుటకు ఆ పాత్రులమని దీనతతో ఒప్పుకొని సర్వేశ్వరుని ఆరాధించి దేవమాతకు ఏలిన వారి రాలిగాను రాజ్ఞిగాను అంగీకరించి మహా అనుకవతో ఆమెకు ఊడిగము చేసితిమి. ఈ పుణ్యవతి వలన మా మరణ సమయంలో చెప్పనలవి కాని సంతోషమును అనుభవించి మా పరిశుద్ధ పత్ని వలన ఆదరించబడితిమి. దీనిని వినడివాడా, శోధన పుట్టుతోడనే బుద్ధి కలిగి పాపంలో పడువక తంత్ర శోధనలను జయించేవారలే పునీతవారులు. నీ మరణ సమయంలో కన్య మరియంబ యొక్క శరణమునకు పరిగెత్తి నమ్మకముతో ప్రార్థించినట్టయినా తప్పక సంతోషము పొందెదువు. అద్భుతము. భక్తిగల యొక్క కన్యశ్రీ ధ్యాన సమయంలో బలమైన తంత్రశోధన పీడింపబడి ఆమె తన చేత కూడినంత ప్రయాసపడినను దానిని జయించుటకు అసాధ్యమని తోచినందున మిగిల అధైర్యపడి దేవర తల్లిని ప్రార్థించినది ఏమనగా, నా ప్రియ తల్లి దేవమాత, నా మనవి అంగీకరించి మీకు చిత్తము లేని ఎడల ఏ పునీతులను గురించి నేను వేడుకొనుటకు మీకు ప్రియమా దానిని నాకు తెలుసు, నవదరించండి. మహావిశ్వాసము నమ్మకముతో ప్రార్థించను. ఎడతెగని కలతలకు లోబడి ఉన్న ఆమె హృదయములో సమాధానమును సంతోషమును కలుగగా దేవమాత యొక్క పరిశుద్ధ భర్త అయిన పునీత జోజప్ప గారిని వేడుకొనుటకు దేవర తల్లికి ప్రియమనియు అట్లు చేసిన యెడల ఆశించిన కార్యమును పొందవలెననియు ఆమె యొక్క హృదయములో దేవ ప్రేరణ పుట్టెను. ఆ క్షణమే పునీత జోజప్ప గారిని తనకు శరణముగా నియమించుకొని వారిని ప్రార్థింపక
ఇంతకాలము ఆమె అనుభవించిన తంత్ర శోధనలు తొలగిపోయినదే కాక తనకు అవసరమైన మహా సహాయములన్నీ పునీత జోజప్ప గారు మూలముపై పైబడిన కన్యాశ్రీపై కొరత లేక పొందెను. న్యూయార్క్ అనడు పట్టణమునకు చేరిన ఒక అడవిలో ప్రత్యేకంగా కట్టబడిన ఒక పూరింటిలో ఏదొక సహాయం లేని ఒక బీదవాడిగా వ్యాధిగా పడి ఉండెను. అతడు తన ఆత్మ విషయం గమనించక చిన్న ప్రాయం మొదలుకొని ఎడారిలో ప్రయాణం చేయొచ్చు తన ఆత్మ మేలుకొని గురించి ఏదొక ప్రయాసపడిన వాడు కాదు. అయినా తన తల్లి జోజప్ప గారి మీద ఉంచవలసిన భక్తిని గురించి చెప్పిన బుద్ధిమంతులను మరువక తనకు మించిన మరణము దయచేయవలనని పునీత జోజప్ప గారిని తలంచి 3 పరలోక 3 మంగళవార్త జపములు చెప్పుకొనడి వాడిక కలిగి ఉండెను. ఇటువంటి నిర్భాగ్య సమయమున పునీత జోజప్ప గారు ఏదో ఒక సహాయము చేయలేదా అని సందేహము తావివ్వక తన వాడికను విడువక నమ్మకముతో పైన చెప్పిన జపమును చెప్పుకొని చుండెను. మరణ సమయంలో తన గుడిసెలోనికి లోపలికి ఎవరో వచ్చేడు శబ్దను విని తిరిగి చూడగా అదుగో ఒక గురువైన వారు సప్రసాదమును తీసుకుని వచ్చుటను కానీ సంతోష భ్రాంతుడై వారితో, స్వామి, నేను ఇక్కడ ఉండినది తమకెట్లు తెలుసునని అడగగా సౌందర్య ముఖము గల ఆ యొక్క ముసలివారు ఇక్కడికి రమ్మని మమ్ము తీసుకొని వచ్చినందున వచ్చితమని చెప్పిరి. ఓహో, ఆ ముసలివాడు ఎవరి నాకు తెలుసును. పునీత జోజప్ప గారు, అవును, మంచి మరణమునకు పాలకులైన పునీత జోజప్ప గారా కడుకు నా మనవిని ఆలకించుతారని ఆనంద సంతోషముతో తన చరిత్రను సంక్షేమముగా గురువైన వారికి తెలిపి మంచి పాప సంకీర్తన చేసి కడకు దేవద్రవ్య అనుమానములు పొంది భాగ్యమైన మరణమును పాత్రుడయ్యను. జపము. పునీత జోజప్ప గారా, మీరు దేవమాత ఎడల చూపించిన ప్రేమ, శాంతము, ఓర్పు, దీనత, మీ యొక్క మరణ సమయంలో మీరు పొందిన జ్ఞాన సంతోషమునకు కారణముగా నుండిలాగున నేనును పరులను ప్రేమించి వారిల మీద దాచెడు కొండెములు చెప్పక సందేహములు తావివ్వక ఉండుటకు ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా మరణ సమయంలో సంతోషం పొందులాగున నేను పరులకు వాక్కు చేతను క్రియల చేతను ఏదొక కీడును రప్పించక ఉండునట్టు తమరు దేవమాత మీద ఉంచిన ప్రేమ తలంచి ఆ దాసుని మనవి ఆలకించవాలని మేము ప్రార్థించుచున్నాను. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. పునీత జోజప్ప గారికి నవదిన జపములు. 4వ దినము. పునీత జోజప్ప ఓ నీతిమంతుడా